హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఒక 3 months బ్యాక్ నేను ఒక వాటర్ బిజినెస్ది ప్రమోట్ చేద్దాము అని వచ్చినప్పుడు చాలామంది అన్నారు ఎవరు తీసుకుంటారులే అని. అప్పుడు జీరో డిస్ట్రిబ్యూషన్ ఉండింది ఓషియానా పాజిటివ్ వాళ్ళది. సో వైట్ లేబుల్డ్ వాటర్ బాటిల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇలా ప్రతి ఒక్కరు చేసుకుంటే బాగుంటుంది అని ఒక థాట్. అండ్ వాటర్ బిజినెస్ 24/7 ఉంటుంది అండ్ చాలా మంచి బిజినెస్ అని నేను అప్పుడు ఆలోచించి ఆ రోజు ఆ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు 3 months స్పాన్లో 35 డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు అండ్ 35 క్లయింట్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. 35 into 10 members అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర 10 members ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 members into 4 వేసుకుంటే ఇలా చాలా మంది ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఓషియానా పాజిటివ్ ఎండి సతీష్ గారి బిజినెసే కాకుండా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళది ఆల్రెడీ మీరు ఫీడ్బ్యాక్ చూసే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఎన్ని లొకేషన్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. హలో సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు మొదలు పెట్టారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ నాకు ఇచ్చారు. మనం స్టార్ట్ చేసినప్పుడు అవుతుందా లేదా అన్న ఒక డౌట్తో ఉండినాం మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 35 members, 0 to 35 ఇస్ నాట్ అ లెస్ నంబర్. ఎలా అనిపిస్తుంది అసలు? మీరు ఆ రోజు వచ్చి చేశారు కదండి, ఆ రోజు అంటున్నాం సరే కొన్ని కాల్స్ వస్తాయి చూద్దాం ఎలా చేద్దాం. వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా ఒక 100 calls వస్తాయండి మంత్లీ అనుకుంటే గంటలో 100 calls వచ్చాయండి. ఆ రోజు ఎట్లా జరిగిందో తెలియదు కానీ బట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మీరు చేసిన హెల్ప్, సుమన్ టీవీ చేసిన హెల్ప్ కానీ అందరికి రీచ్ అయింది. మా ప్రయత్నం ఫలించింది. సో ఇప్పుడు కూడా 60 లొకేషన్లు అయిపోవాలి కానీ వచ్చిన వాళ్ళందరినీ కొంచెం లేదు మీరు చూసి ఖచ్చితంగా బాగుంటేనే మీరు చేయగలుగుతారంటేనే చేయండి అంటే. అవును, ఏంటి అసలు క్లయింట్స్ వస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి అంటే మీరు 2 సార్లు వెనక్కి పంపిస్తున్నారు ఎందుకండి? అలా కానీ అందరికీ డబ్బులు చాలా విలువైన డబ్బులు కదా. వాళ్ళు పెట్టడం అంటే ఏదో చూసి నెలకు 3 లక్షలు వచ్చేస్తాయి కదా అని ఆవేశ పెట్టడం కాకుండా మంచిగా ఆలోచించి వాళ్ళు ఖచ్చితంగా 12 months కష్టపడతానంటే ఈ 30 మందికి ఇచ్చిన వాళ్ళకి ఇంకో 20 మందికి ఇవ్వడానికి అబ్జెక్షన్ లేదు. కాకపోతే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలి. వాళ్ళు రేపు పొద్దున 1 year కాదు కదా మనం 10 years పాటు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంలో 2 సార్లు ఆలోచించుకోమని చెప్తున్నా. వస్తున్నారు ఉన్నారు, అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కావాలంటున్నారు. అలా కాదు, ఆలోచించుకుంటే ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అంటే కష్టపడాలి. ఒక 12 months అనేది మీరు వాళ్ళకి ఇంజెక్ట్ చేసి పంపిస్తున్నారు. ఓకే అన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఇట్. మంచి లాజిక్. యూజువల్గా క్లయింట్స్ ఎవరైనా వస్తే ఓకే అయిపోయింది దబదబా రాసి ఇచ్చి, బట్ ఆ రోజే అనిపించింది సంథింగ్ వెరీ జెన్యూన్ ఆనెస్ట్ బిజినెస్ అని. అందుకనే ఇంత మంచిగా ఫ్లరిష్ అయింది. అయితే 35 డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయాయి అండ్ 35 places అయిపోయాయి. సో ఇంకేమేమి లొకేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఆడియన్స్ ఇది కూడా చూస్తారు, ఇంకా కావాలి వాటర్ బిజినెస్ మేము చేయాలనుకుంటారు. ఏ లొకేషన్స్ ఉన్నాయి ఇంకా? అంటే జనరల్గా వచ్చినప్పుడు మనకు చాలా మంది అడుగుతూ ఉంటారండి. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పలేకపోతున్నాం అని చెప్పి ఒక 2 board రాసి పెట్టాను అక్కడ. ఇవి అయిపోయినాయి ఇవి ఉన్నాయని చెప్పి దానిలో రోజు 2 కట్ చేస్తున్నాం అటు ఇటు. మీకు ఒకసారి చూపిస్తాను. సూపర్, వెళ్దాం పదండి. సో సతీష్ గారు మొత్తం మీరు అన్నట్టు బోర్డ్స్ పెట్టేశారు ఏ లొకేషన్స్ అవైలబుల్ ఏ లొకేషన్ క్లోజ్ అని. సో ఫస్ట్ క్లోజ్డ్ లొకేషన్స్ చూద్దాం మరి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదండి, అప్పుడు మళ్ళీ అన్ని చెప్పడం వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్. దీనిలో ఫస్ట్ లొకేషన్ మీ జిల్లా మా అనంతపురం అయిపోయింది. ఫస్ట్ సూపర్. అనంతపూర్ అదే మళ్ళీ ఎక్కడో యూనివర్స్ కాన్స్పర్ అయినట్టు అనంతపూర్ ఆల్ఫాబెట్ ఏ ఫస్ట్. ఓకే. అబ్దుల్ రౌఫ్ గారు అని ఆయన వచ్చారు. వచ్చి ఫస్ట్ వచ్చి నాకు అర్జెంట్ కావాలండి ఇమీడియట్ గానే సైన్ చేసేయండి, మళ్ళీ వెళ్తే ఎవరో తీసుకుంటారన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 20 మంది అడిగారు. ఫస్ట్ అనంతపూర్ అయిపోయిందండి. దాదాపు రాయాల్సిన ఫస్ట్ లాగానే చేస్తున్నారు. అర్థమైంది. అవును, తర్వాత కూడా ఇప్పుడు 20 మంది వచ్చారంటే వాళ్ళు కొంచెం ఒక 2-3 lakhs ఎక్కువ ఇస్తామన్నప్పుడు కూడా మీరు ఏం చేంజ్ చేసుకోలేదు? అంటే అవ్వక ముందు 2 సార్లు 3 సార్లు ఆలోచించడం వాళ్ళు అయిన తర్వాత. కానీ అయిపోయిన తర్వాత ఒక కమిట్మెంట్ అయిపోతుంది కదా వాళ్ళకి. కావాలంటే వాళ్ళనే వీళ్ళతో మాట్లాడి సబ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్తున్నాను. అంటే ఆ జిల్లా మొత్తం చేయలేమంటే మీదైనా మండలం సపోజ్ మీరు అనంతపురం తీస్తున్నారు, ఒక కార్నర్ లో ఉన్నారు, వేరే వాళ్ళకి ఎవరైనా కావాలంటే సబ్ డిస్ట్రిబ్యూషన్ కావాలంటే అయిన డిస్ట్రిబ్యూటర్ మాట్లాడి మేము సబ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పించగలుగుతాం. తప్ప అదొకసారి అయిపోయిందంటే మీకు మాకు జర్నీ స్టార్ట్ అయింది, అది బ్రేక్ అవ్వదు. అంతే. సూపర్ సార్. క్లోజ్డ్ లొకేషన్స్ అయితే ఓకే, బట్ అవైలబుల్ లొకేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసిన ఆడియన్స్ అందరికి ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో చెప్తారా? విజయవాడ ఈస్ట్ ఉందండి. అంటే విజయవాడ 2 భాగాలు చేసాం, సెంట్రల్ ఈస్ట్ అని. సెంట్రల్ అయిపోయింది, విజయవాడ ఈస్ట్ దానిలో తాడిగడప మున్సిపాలిటీ కలిపి సెపరేట్ చేశాను. పెద్దది కాబట్టి వాళ్ళకి కొంచెం కావాలి, బిజినెస్ కావాలి కాబట్టి ఆ ఏరియా ఉంటుంది. అలాగే భీమవరం నుంచి నరసాపురం మండలం వరకు అంటే మళ్ళీ వచ్చి నాకు వెస్ట్ గోదావరి మొత్తం కావాలన్నారు. అలాగే మరి అట్లా ఉంది. భీమవరం నరసాపురం ఒక మండలం అక్కడి నుంచి అక్కడ వరకు ఇచ్చింది. గూడూరు సుల్లూరుపేట అంటే దాని నాయుడుపేట కూడా కలిసి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా
గుడివాడ రీజన్ దానికి 2-3 బ్లాక్ చేసి పెట్టారండి, ఇంకా చూడాలి అది చూడాలి. గుడివాడ ఉంది. అంటే ఇందులో కూడా మనకు ఆల్రెడీ 4-5 ఉన్నాయండి నడుస్తున్నాయి టాక్స్. బ్లాక్ నైస్. చేసేది. కాకినాడ ఇది డిస్ట్రిక్ట్. జమ్మలమడుగు పులివెందుల ఉందండి, అంటే కడప జిల్లాని, బట్ కడప బద్వేలు ఒక రకంగా చేసాము. జమ్మలమడుగు పులివెందుల సో కడప అయిపోయింది, మనకి ఈజీగా ఉంటదేమో కదా. ఇంకా పక్కన ఈ 2 కూడా అయిపోతే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి, వాళ్ళు మాట్లాడుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. సో కడపలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. జమ్మలమడుగు అండ్ పులివెందుల ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కాకినాడ ఉందండి, మచిలీపట్నం ఉంది. మచిలీపట్నం మళ్ళీ పక్కన బాపట్ల అయిపోయింది. మైలవరం, తిరువురు ఉన్నాయి అడవి విజయవాడ దగ్గరలో. నందిగామ, జగ్గపేట ఉన్నాయండి. మళ్ళీ అటు పక్కన నంద్యాల జగ్గపేట ఉయ్యూరు అయిపోయింది. ఓకే, నంద్యాల ఉంది. నంద్యాల అంటే ఇంకా మా కర్నూలు పక్కనే కాబట్టి దాదాపు రాయలసీమలో తిరుపతి తప్పితే మిగతా అంతా అయిపోయింది. అనంతపురం అయిపోయింది, ఆల్మోస్ట్ రాయలసీమ అంతా అయిపోయింది. సో తిరుపతి ఒక్కటే ఉంది అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఉంది. త్వరగా రాయలసీమలో ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ చాలా మంది మంచి ప్రాఫిట్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారా, స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సెటప్ అంతా చేయడానికి మనకు 45 days పడుతుంది. 45 days పడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అంతా స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్కాపురం ఒంగోలు అయిపోయిందండి. ఇంతవరకు ప్రకాశం అంతా ఒకటే డిస్ట్రిక్ట్ గా ఉండేది కదా. ప్రకాశం ఇప్పుడు మార్కాపురం 2 డిస్ట్రిక్ట్ చేశారు. ప్రకాశం అయిపోయింది, మార్కాపురం ఉంది. రాజమండ్రి, కొవ్వూరు అదంతా ఆ బెల్ట్ అంతా ఉంది. శ్రీకాకుళం ఉంది, శ్రీకాళహస్తి ఉంది. మీరు అన్నట్టు తిరుపతి ఏరియా మొత్తం శ్రీకాళహస్తి, తిరుపతిని కూడా 2 భాగాలు చేశారు. ఓకే, తిరుపతి రూరల్ చేశారు, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ చేశారు, అర్బన్ అండ్ వెస్ట్ సైడ్. ఓ నైస్. సో ఒక్కళ్ళు మొత్తం కవర్ చేయలేదు. కరెక్ట్. అయితే ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అది ఏపీ వరకు ఉందండి. ఓకే, అండ్ తెలంగాణలో మనకు ఆదిలాబాద్ ఉంది, గద్వాల్ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ లో ఓమో చాలా ఉన్నాయి. ఇంకా అంటే ఇందులో ఏరియా వైస్ మనం అలా ఈ ఏరియా అంతా ఒకరికి ఇస్తాం. ఇప్పుడు సిమిలర్లీ హైదరాబాద్ సెంట్రల్ అంటే ఇప్పుడు అత్తాపూర్, మెహదీపట్నం, ఉప్పురపల్లి, గోషమాల్, గౌలిగూడ, హిమాయత్ నగర్, నారాయణ ఈ ఏరియా అంతా ఒకరికి ఇస్తాం. అంతా ఒకరికి అనమాట. సిమిలర్లీ హైదరాబాద్ సౌత్ అంటే మీకు ఇప్పుడు మన చార్మినార్ దగ్గర, లేకపోతే సంతోష్ నగర్ టువర్డ్స్ ఓల్డ్ సిటీ అనుకోండి. ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ సౌత్ లో. అంటే 2 భాగాలుగా డివైడ్ చేశారు హైదరాబాద్. 7 అదే అనుకున్నా. 2 అంటే మరి చాలా హ్యూజ్ అయిపోతుంది. హైదరాబాద్ నార్త్ అయిపోయింది, హైదరాబాద్ ఈస్ట్ 1, ఈస్ట్ 2, హైదరాబాద్ నార్త్ ఈస్ట్ అవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా కరీంనగర్, పెద్దపల్లి ఉందండి, ఆసిఫాబాద్ ఉంది, మంచిర్యాల ఉంది, మెదక్ ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టారు, నారాయణపేట ఉంది, నిర్మల్ కూడా ఒకరు బ్లాక్ చేశారు, నిజామాబాద్ కూడా ఒకరు బ్లాక్ చేశారు. చూడాలి ఏమైనా వస్తే. సూర్యాపేట, ఖమ్మం అయిపోయింది, ఆ ఖమ్మం పక్కన సూర్యాపేట కాబట్టి సూర్యాపేట ఉందండి. ఇక హైదరాబాద్ సౌత్ వెస్ట్ అంటే మన షాద్ నగర్ నుంచి శంషాబాద్ వరకు అటు సైడ్. ఆ పార్ట్ వికారాబాద్ కూడా మంచి ఏరియా ఎందుకంటే అక్కడ అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి, డ్రైవింగ్స్ చాలా ఉన్నాయి అసలు అక్కడ. ఇప్పుడు వికారాబాద్ ఇస్ మోర్ లైక్ ఎక్స్టెండెడ్ హైదరాబాద్ కాబట్టి అంతే అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు వాళ్ళకి ఉందండి. ఓకే, అది కూడా మంచి ప్లేస్ యాక్చువల్ గా. ఇది మహబూబాబాద్ ఉందండి. ఆ చుట్టుపక్కల అన్ని అయిపోయాయి, వరంగల్ అయిపోయాయి, జయశంకర్, భూపాల్పల్లి, జనగాం అన్ని అయిపోయాయి. మహబూబాబాద్ ఒకటి ఉంది, భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉందండి. కామారెడ్డి, సిరిసిల్ల యాక్చువల్లీ మనం అగ్రిమెంట్ కూడా సైన్ చేసామండి. కాకపోతే ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ ఇంట్లో చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు హోల్డ్ లో ఉందన్నమాట. సో అందుకని స్టార్ మార్క్ పెట్టినాము. నల్గొండ కూడా ఇప్పుడు బహుశా ఈ రోజు రేపు అయిపోవచ్చు. సో నల్గొండకి అంత ప్రయత్నం చేయకండి, అయిపోతుంది. మిగతా అన్ని చూడండి. ఒకవేళ వాళ్ళ ఊరు ఇటు పక్కన ఉన్నా కూడా తీసుకోవచ్చు, అంటే మనం ట్రావెల్ చేసుకుంటూ అలా మీరు వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు అనుకుంటే తీసుకోవచ్చు అండి. ఇప్పుడు అట్లాగే నల్గొండకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చౌటుప్పల్లో ఉంటారు. ఓకే, వాళ్ళు నల్గొండ నాకు కావాలి అని చెప్తున్నారు. అలా మళ్ళీ మనం అప్పుడు మాట్లాడుకున్నట్టు అసలు వాటర్ బిజినెస్ టేకప్ చేసుకుంటే క్లయింట్స్కి ఎటువంటి ప్రాఫిట్స్ వస్తాయి ఏంటి దానిలో మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఒకే సిచ్యువేషన్ ఏంటంటే నేను ఆల్రెడీ చేస్తున్నా ఒక పర్టికులర్ ఏరియాలో. దీనిలో నేను చేసి ఇంత సంపాదిస్తున్నాను. నేనేం పాకిస్తాన్లో అమ్మట్లేగా, నేను హైదరాబాద్లో అమ్ముతున్నాం కదా, ఇదే తెలంగాణలో, ఇదే తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నాం. కాబట్టి మేము వాటర్ ఇండస్ట్రీ నుంచి రాలేదు, మీకు ఉండి చేస్తున్నాము, చేసి మేము సంపాదిస్తున్నాం, బాగానే ఉన్నాము. మేము చేసిన దారిలో మీరు వెళ్తే మీరు కూడా సంపాదిస్తారు. కాకపోతే ఇప్పుడు మీకు అనంతపురం తెలిసినట్టు నాకు తెలియదు కాబట్టి మీరు అనంతపురంలో చేయండి. మీకు మీ జిల్లా తెలిసినట్టుగా నాకు తెలియదు కాబట్టి మీరు మిల్లాలో చేయండి. మీకు మేము ఆల్రెడీ ఏదైతే సాధక బాధకాలు అనుభవించామో అవి లేకుండా మీకు మా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మీకు డోర్స్ ఈజీగా ఓపెన్ అవుతాయి. ఓషానా పాజిటివ్ అంటే మీకు డోర్స్ ఈజీగా ఓపెన్ అవుతాయి కాబట్టి తొందరగా చేసుకోండి. మీరు ఒక 15 లక్షలు పెడితే ఆ 3 లక్షలు సంపాదించడం తథ్యం. దాని మీద బాండ్ పేపర్ మీద రాసేస్తా. కానీ మీరు కష్టపడాలి. కష్టపడతానంటేనే మీకు అగ్రిమెంట్ రాస్తాను, కష్టపడతానంటే డబ్బులు పెట్టండి, లేకపోతే వద్దు.
సో ఇంకేం చూస్తున్నారు, నిజంగానే ఒక మంచి పెరినియల్ బిజినెస్, వాటర్ బిజినెస్ 24/7 ఉండేది. వాటర్ మనకు కంపల్సరీ కావాలి అండ్ ఫ్యూచర్లో అది బాగా కాస్ట్లీ అయిపోతుంది వాటర్ బిజినెస్. సో ఇప్పుడే మనం గ్రాప్ చేసుకొని చాలా తక్కువ బడ్జెట్లో ఒక 15 lakhs ఉంటే చాలు, మనం మనకంటూ ఒక చిన్న సామ్రాజ్యాన్ని బిజినెస్లో సృష్టించుకోవచ్చు. సెకండరీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలా ఎవరికైనా విమెన్కి ఎస్పెషల్లీ కెరియర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, లేదు జాబ్కి వెళ్ళడం కష్టం, ఇంట్లో ఉండే మనం ఒక మంచి సెటప్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ బిజినెస్ అండి. ఆల్రెడీ 35 డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయాయి, అవైలబుల్ లొకేషన్స్ కూడా చెప్పాము. హరియప్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ బిజినెస్. థ్యాంక్ యూ.